ఎరా నీది అందమైన హెయిర్ స్టైలా? ఇప్పుడు చూడరా. హే రత్నం, ఏమైందే? ఒంటి మీద వెంట్రుకలేంటే? గొంపదీసి కొండ మీదకి వెళ్ళి 2 కత్తులు ఏమని ఇచ్చొచ్చావా? గొడవ చేయకండి, చాలా టెన్షన్ లో ఉన్నా. అసలు ఏమైంది రత్నం? చిన్న స్వామి గడు జుట్టు కట్ చేసేసా. వాడి జుట్టుతో నీకేం పని? పని కాదు, పగ. లేకపోతే చేతికొచ్చిన టీసీని చించేశాడు ఎదవా. అందుకే తిన్నగా వాడి రూమ్ కి వెళ్ళా. లక్కీగా డోర్ వేసుకోకుండా నిద్రపోతున్నాడు. పిచ్చి పిచ్చిగా కట్ చేసేసి వచ్చేసాను. రేపు ఉదయం నువ్వే కట్ చేసావని తెలిస్తే ఆ అవకాశమే లేదు. ఎందుకంటే వాడి రూమ్ లో మగవాళ్ళ చెప్పులు వదిలేశానుగా. ఇక మన మీద అనుమానమే రాదు. ఏంట్రదేవి వెతుకుతున్నారు? డబ్బులేమన్నా పోయాయా? డబ్బులు కాదురా, డ్రమ్ములు. అదేంటి, మీ మెళ్ళనేగా ఉంటాయి. ఐ కార్డులను మర్చిపోతారు గాని అవి మర్చిపోరుగా. ఎలా పోయాయి? పోలా, పారేశారు. పారేశారా? పారేస్తే మళ్ళీ వెతకడం దేనికి? అబ్బా అదిగా స్వామి, మొన్న రాత్రి అలా జరిగింది. అర్రెర్రెర్రెర్రె, ఎంత పని జరిగింది. ఇదిగో చిన్న స్వామి, ఏంటి? మా డ్రమ్స్ కనిపించాయా? నా జుట్టు కత్తిరించినోడు ఎవడో తెలుసా? తెలీదు. అయితే మీ డ్రమ్ములు కూడా నాకు తెలీదు. ఐడియా, డ్రమ్ములు విసిరేసినందుకు ఆయన నిరికిస్తా. ఇదిగో చిన్న స్వామి, నాకొకరి మీద డౌట్ అయ్యా. ఎవడన్నా వాడు? వాడు వీడు అనకూడదు, మన బెనర్జీ సార్ లేరు, ఆయన మీద నాకు డౌట్. అవునవును, నాకు ఆయన మీద డౌట్. అవును, ఆయనకేం పని? అవునన్నా, నా జుట్టుతో ఆయనకేం పని? మరి ఆయనకి మా డ్రమ్స్ తోటి ఏం పని? వాటిని విసిరి పారేయలేదు. అలాగే నీ జుట్టుని కట్ చేసి పడేసి ఉంటాడు. అవును, వీళ్ళు చెప్తుంది నిజమే అనిపిస్తుంది నాకు కూడా. నువ్వు కూడా ప్రతీకారంగా ఆయన గుండుకి. సూపర్ ఐడియా రా. ఏంటి ఆలోచిస్తున్నావు? నిజంగా ఆయనే చేశాడని రుజువైతే అదే చేస్తా. వస్తా బ్రదర్స్. ఇదిగో పురుషోత్తం సార్, నాకు హెల్ప్ చేయాలయ్యా. చెప్పండి సార్. నాకు కొంచెం నోట్స్ రాసిపెట్టు. ఊరి నుంచి మా అన్నయ్య ఆడో వచ్చారు. వాళ్ళని గుళ్ళకి గోపురాలకి తిప్పాలి. ఏమంటావు? దానికేం భాగ్యం సార్, కాకపోతే నా రైటింగ్ అంత బాగోదు సార్. పర్లేదు లేవయ్యా, రైటింగ్ ఎవడ చూడొచ్చాడు. హాయ్, గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పురుషోత్తం, ఎలా ఉంది కాలేజ్? కాలేజ్కి ఏంటి సార్, ఇంత మంచి బిల్డింగ్స్ నేను ఎక్కడా చూడలేదు. బిల్డింగ్ సంగతి సరేనయ్యా, మనుషులు ఎలా ఉన్నారంటున్నా. ఇప్పుడు అదే అంటున్నాడు. కాలేజీలో ఒక క్రాక్ గాడు తప్ప మిగిలిన వాళ్ళంతా మంచి వాళ్లే సార్ అని అంటున్నాడు పాపం. సార్ సార్ సార్, ఘోరం జరిపోయింది సార్. ఘోరం సంగతి తర్వాత జుట్టేంట్రా? ఇదిగో ఇలాంటి పొలం దున్నట్టు ఏంటో గొర్రెలు. మిస్టర్ వాలి, సార్ మీరు రిటైర్ అయ్యే వరకు గొడవలు పడండి, కానీ రాత్రికి రాత్రి జుట్టెవడో కట్ చేశాడు. ఎవరై ఉంటాడు సార్? వెళ్ళి సోదడగరా. ఏంట్రా గొడవ? సార్ సార్ సార్, ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్న జుట్టుని రాత్రికి రాత్రి ఎవరు కట్ చేశాడు సార్. నీ దుంపదగా ఎవడ్రా వాడు? నీ మీద ఎందుకురా వాడికి అంత కోపం? ఏమో సార్. ఒరే చిన్నస్వామి, నువ్వు వెళ్ళు, నేను ఎంక్వైరీ చేస్తానులే. సరే సార్. కూర్చోండియా. సార్, ఆ జానీ నా వైపు చండాలంగా, పరమ నీచంగా, దరిద్రంగా చూస్తున్నాడు సార్. ఒక్క చూపులో ఇన్ని ఎక్స్ప్రెషన్లా? రే జానీ, ఇట్రారా. వద్దు సార్, తిడతాడేమో. సరేనయ్యా, నేను వస్తాను, నాకు కొంచెం పని ఉంది. పుసుక్కును వాడు ఏదన్నా మాట అన్నాడంటే అతను లాక్కోలేక పీక్కోలేక చావాలి. చెప్పండి. ఏంట్రా, ఈ అమ్మాయిని అదోలా తినేసేలా చూస్తున్నావంట? ఏంటి సంగతే? నేను అలా చూడలా. మరి ఇంకెలా చూసావు? ఆయన లెక్చరర్స్ తో మాట్లాడే విధానం ఇది కాదురా. గురువులంటే భక్తి ఉండాలి, గౌరవం ఉండాలయ్యా. మీకు ఈయన సుబ్రహ్మణ్యం గారు తెలుసా? తెలుసు. ఒక 500 పంపు అని మీకు 2 నెలలుగా అడుగుతుంటే ఫోన్ పని చేయనట్టు యాక్టింగ్ చేస్తున్నారట. అవునా? నిజమా? నాకు అబద్ధం చెప్పడం రాదు. గురువులంటే భక్తి ఉన్నప్పుడు 500 పంపించచ్చుగా. ఒకరికి చెప్పే ముందు మనం చేసి చూపించాలి. నేను చూడకూడదు, అంతేగా? నీచంగా చూడకూడదు.